జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆర్కే బీచ్, అలాగే అరకు, సింహాచలం ఇవన్నీ. కానీ వాటితో పాటు ఇంకా అద్భుతమైన ప్రదేశం కూడా ఇక్కడ మన విశాఖపట్నంలో ఉంది. అదే మాధవధార. ఈ మాధవధారలోని నిత్యం అంటే సంవత్సరం నాడు మొత్తం 365 రోజులు కూడా ఇక్కడ ఒక దార అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అది ఏ మూల నుంచి వస్తుందో కూడా ఇప్పటి వరకు ఏ శాస్త్రజ్ఞులు కూడా కనుక్కోలేకపోయారు. ఇప్పుడు మనం ప్రజెంట్ మాధవస్వామి గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ మాధవస్వామి ఆలయమే కాకుండా అలాగే వేణుగోపాల స్వామి గుడి, శివాలయం కూడా ఉన్నది. ఇక్కడ కార్తీక మాసంలో శివాలయంకి చాలామంది వస్తూ ఉంటారు. ఈ మాధవస్వామి గుడి అన్నది 3వ శతాబ్దంలో ఇంకా చోళుల కాలం కన్నా ముందే ప్రతిష్ఠించబడింది. అంటే సింహాచలంలో సింహాద్రి అప్పన్న కన్నా ముందే ఈ మాధవస్వామి గుడి అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు. కానీ ఎవరు ప్రతిష్ఠించారో కూడా ఇక్కడ సరిగ్గా అయితే ఎవరికీ తెలియదు. ఇక్కడ ముందు ఒక 5 కుటుంబాలు అనేవి బ్రాహ్మణుల కుటుంబాలు అనేవి ఉండేవి. ఆ బ్రాహ్మణ కుటుంబాల్లో ఇక్కడ వనమూలికలను అన్నింటినీ తీసుకొని వెళ్ళి పట్టణంలో అమ్ముతూ అలా చేస్తూ ఉండేవారు. ఒకరోజు అంటే అడవిలో ఉన్న వనమూలికలను వాటిని కట్ చేసుకొని ఒక పట్టణంలోకి వెళ్ళి అమ్ముకుంటూ ఉండేవారు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల కాలం వాళ్ళ తాతగారు అయిన ఒక రాజుగారు ఇక్కడ ఒక అతన్ని పిలిచి, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని అంటే, మేము ఇక్కడ ఇలా వనమూలికలని చెట్ల నుంచి తీసుకొని వెళ్ళి అమ్ముకుంటున్నామండి, ఇలాగే మాకు జీవనాధారం అని అంటే, అయితే మీకు ఒక 3000 ఎకరాల భూమి అనేది ఇస్తాను, ఆ భూమిని చూసుకుంటూ మీరు ఈ మాధవస్వామిని కొలుచుకుంటూ ఇక్కడే ఉండండి, ఈ మాధవస్వామికి తోడుగా నిత్యం పూజలు చేస్తూ ఉండండి అని చెప్పేసి అని ఆ రాజుగారు వీళ్ళకి అప్పగించారు. అప్పటి నుంచి ఆ కుటుంబం వాళ్ళే ఈ స్వామివారిని కొలుచుకుంటూ ఇక్కడ పూజలు చేస్తూ అవన్నీ ఉంచారు. ఈ విశాఖపట్నంలో అందరికీ చాలా ప్రతిష్టమైనది. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. కానీ మాధవస్వామి గుడిలో ఉన్న ఒక గుహ గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ఆ గుహ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి. శ్రీ రాధమాధవ స్వామిని దర్శించుకుందాం రండి. ఇది చాలా చరిత్రకాల ప్రదేశం అండి. ఇది చాళుక్య కాలనాటి రాధమాధవ స్వామి దేవస్థానం ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. అలాగే కొన్ని పాత బౌద్ధ స్మారక చిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రాధమాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఇలా మనం వెళ్తుంటే గరుడ వాహనం కనబడుతుంది కదండి. ఉత్సవాల్లో గరుడ వాహనం మీద మన స్వామివారిని ఊరేగిస్తారు. స్వామివారిని దర్శించుకో. మూల విరాట్ ఈశ్వరమూర్తులు. ఇదేనండి ఇలాగ కవర్ అయిపోయింది. కింద నుంచి మేము మళ్ళీ ఇదంతా ఒక 6 అంగుళాలు ఇది రేట్ చేసాము. ఇదంతా అది గుడి కొన్నాళ్ళు కొంతమంది చేశారు. చేసిన తర్వాత గుడి మూతపడ్డది. గుడి మూతపడిన తర్వాత సంప్రోక్షణ ఇవన్నీ చేసి మరి ఇప్పటికి మాకు వచ్చి 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ తాత మాకు అప్పగించారు. ఇక్కడ మా తాత మాధవుడు అనే 10 తరాల క్రితం ఉండే అతను ఇక్కడ ఆయుర్వేదం చేస్తూ, అప్పటికి ఇంత డెవలప్మెంట్ లేదు, చేస్తూ ఉంటూ అప్పగించిన తర్వాత ఇక్కడ సుమారుగా 3000 ఎకరాలు దేవాలయంకనే శ్రీకృష్ణదేవరాయల తాతలు అప్పగించారు. అప్పగిస్తూ తాత ముత్తాతలు చేయలేక దాన్ని దేవాలయ సింహాచలంగా అప్పగించారు. అప్పగించిన తర్వాత అలా కొన్నాళ్ళు చేసుకొచ్చాం. నెలకు ఒక 200 కేజీలు బియ్యం, 5 కేజీలు ఇవన్నీ ఇచ్చారు. రసవర్గం, పూజా కైంకర్యాలకి ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు ఎటువంటి ఇది లేదు. అనువంశగర్చగత్వం వెళ్ళిపోమన్నారు. శంకర్ రెడ్డి గారు ఉండే టైంలో 1998 ఫిబ్రవరి 7th మా మాధవధార ప్రజలందరూ వచ్చి గోల పెడుతూ మాకు గుడి వదిలేశారు. కానీ స్వర్గం అదే ఇవ్వడం మానేశారు. అక్కడి నుంచి మేమే అంతా సమస్తం కళ్యాణ ఖర్చులు అన్నీ మేమే పెట్టుకొని చేస్తాము. చేసి నెలకు ఒక తక్కువలో తక్కువ ఒక 20,000
ఖర్చు చేసి చేస్తున్నాం. కళ్యాణానికి ఒక 70,000 అవుతుంది ప్రతి సంవత్సరం. మాగా శుద్ధ భీష్మ ఏకాదశి రోజున కళ్యాణం జరుగుతుంది, మాధవస్వామి కళ్యాణం. అది ఈ కరెంటు ఒక బిల్లు మాత్రం కడుతున్నారు, మిగతాది మాధవ దారాగే సీగు దార, అది ఇలా దార వస్తుంటే తోటలో దేవస్థానం ఆక్షన్ వేస్తారు. సంవత్సరానికి 1,10,000 దేవుదార అదొకటి ఉన్నది, అండల దార అదొకటి ఉన్నది. ఇక్కడ మాధవ దార, సీతమ్మ దార, పుల్లెడు సేవుకు దార దీని పక్కన ఉన్నదమ్మా. అలాగా ఇక్కడ దారి ఉందమ్మా. దారి మీకు ఇటు నుంచి వెళ్ళలేరు, అటు నుంచి రావాలి మురళీనార్ నుంచి. ఇటు నుంచి ఆ తోవకి వెళ్తే మాత్రం ఒక కర్ర కత్తి కొట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే విపరీతమైన అడవి పరిస్థితి ఉంది. పాములు, కోతులు కూడా అక్కడ ఉంటాయి. మీరు ఎవరైనా నలుగురితో వెళ్తే మీకు కోతులు కూడా మీకు కనిపిస్తాయి. చింపాంజీ ఒకటి ఉండేది, ఇప్పుడు కాదులేండి 10 years బ్యాక్ నేను చూసాను. అనేక రకాలుగా సింహాచలం కంటే ముందు కట్టబట్టాలి. అది ఈ దేవాలయం కదండి గోగుమార్గం. అప్పుడు మీ తాతల కాలం నాడు ఇలా ఉండేవారని అన్నారు కదా, చూసారా? దేవరహస్యం అది. అంటే నేను ఒకటి చెప్తానమ్మా, ఆ గుహకి పూర్వులు ఈ రాజులు వీళ్ళందరూ ఉండేవారు చూసారా, వాటిలో కొన్ని ఇప్పుడు గుహలు ఉండేవి. వాటిల్లో వీళ్ళు ఈ మన ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరిగేటప్పుడు వీళ్ళ సంపద అంతా గుహల్లో పెట్టేవారు. అంటే మీకు ఓపెన్గా చెప్తానమ్మా, అనంత పద్మనాభ స్వామికి ఉన్నాయి. ఇవి అంత పెద్ద కాదు, ఇక్కడ చిన్న రాజులు అనుకోండి, వీళ్ళు గుహల్లో పెట్టేవారు. పెడితే అది దానికి భద్రత ఉంటుందని. అందువల్ల పూర్వకాలం మా తాత ముత్తాత ఎవరో పెద్ద డ్యూటీ పట్టుకుని వెళ్తే ఇక్కడి నుంచి ఒక 50 అడుగులు వెళ్ళిపోతేప్పటికే ఆరిపోయేది, గాలి ఉండేది కాదు. గాలి లేకపోతే ఇంకేం వెళ్తుందమ్మా. అది అందువల్ల ఇది ఆ విధంగా పెట్టే మార్గం అని మేము అనుకుంటున్నాం. కానీ కొంతమంది అలా కాలక్రమేణా దేవరహస్యం అని మీలాంటి నేను మాత్రం ఇది చెప్తాను. రాజులు వీళ్ళు యుద్ధంలో వాళ్ళ ఇంపార్టెంట్ ఇప్పుడు వజ్రాలు ఉంటాయమ్మా, అవి కొన్ని కోట్లు చేస్తాయి. అవి దాచుకోవడానికి వీటికి దేవాలయంలోకి వెళ్ళి అంత ప్రయత్నం చేయరు కదమ్మా. అంత లోపలికి వెళ్ళాలన్నా సహకరించదు కదా శరీరం. ఒక మనిషి దూరే గుహ ఉంది, దానికి అది దానికి సంబంధించింది. దానికి తోట ఆ రోజుల్లో ఇది దేవరహస్యం అని మార్గం పెట్టేస్తే ఇంకెవరో దాని జోలికి వెళ్ళదు. అదమ్మా, అదే మేము చూసాము. ఇప్పుడు సర్వాంతర్యామి అని అలాగా సృష్టించారు. మనం ఎన్ని మాటలు సృష్టిస్తే అదే కదండి పెరుగుతుంది. దీన్నే అది అంతే. మనం దేవుడిని దేవతల్ని ఇవన్నీ పూజిస్తే అవి మనకి అంటవు, దగ్గరికి రావు. అది గాలి ధూళి అంతే తప్పించి. తర్వాత అమావాస్య పుట్టిన వాడికి ఎటువంటి గాలి ధూళి చోకు. మిగతా రోజులు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా చోకు. అలాగా రకరకాలుగా మనం దేవుని పూజించుకోవడం, రోజు అష్టాక్షరి మంత్రం చెప్పుకోవడం. అష్టాక్షరి అంతే ఏం లేదండి. విష్ణువుకి అష్టాక్షరి ఓం నమో నారాయణాయ, శివాలయంకి పంచాక్షరి ఓం నమ శివాయ, ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అవి మనం రోజుకి 108 సార్లు మనకి నచ్చిన మంత్రాన్ని మనం పఠిస్తే. ఇక్కడ మాధవస్వామి గుడిలో ఒక చిన్న గుహ అనేది ఉంది. ఇక్కడ సింహాద్రి అప్పన్న మాధవస్వామికి తమ్ముడు అని వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఆ మార్గం అనేది ఏర్పరిచారు అని చెప్పేసి ఇక్కడ పూర్వీకులు అంటున్నారు. అలాగే మన టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే అప్పటి రాజు కాలంలో ఉన్న రాజులు వాళ్ళ నిధిని దాచుకోవడానికి ఇక్కడ చిన్న గుహను అనే దాన్ని నిర్మించారని కూడా చెప్తున్నారు.
నిజమా కాదని చెప్పేసి చాలా మంది ఆర్కియాలజిస్టు శాస్త్రవేత్తలు కూడా దీన్ని కనుక్కుందాం, అసలు ఇందులో ఏముంది అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా వెళ్ళారు. ఇది ఏంటంటే డైరెక్ట్గా ఈ మాధవధార నుంచి సింహాచలం వెళ్ళడానికి అయితే ఒక దారి అనేది ఉంది. ఆ గుహలో నుంచి ఇది మొత్తం 3 కిలోమీటర్లు దారి అనేది ఉంది. చాలామంది కనిపెట్టారు, వెళ్దాము చేద్దామని చెప్పేసి కనిపెట్టారు. అదేంటంటే చాలా చీకటిగా ఉండి అలాగే శ్వాస అనేది ఆడదు. కాబట్టి వాళ్ళు 50 అడుగుల దూరం వరకు మాత్రమే వెళ్ళగలిగి మళ్ళీ బ్యాక్కి వచ్చేసారు, వాళ్ళకి శ్వాస ఆడక. అలాగే ఈ గుహ అనేది చాలా చీకటిగా ఉండడం వల్ల అక్కడ పాములు అలాగే చాలా విష జంతువులు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ మిస్టరీ అనేది మాత్రం ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఇదే మాధవధారలో ఉన్న జలధార. ఇక్కడ ఈ విశాఖపట్నంలో ఈ మాధవధారే కాకుండా మొత్తం 6 దారులు అనేవి ఉన్నాయి. అవి సీతమ్మధార, అంట్లధార, పుణ్యడిధార, అలాగే దేవీధార, చెన్నైధార, మాధవధార. ఈ అన్ని దారుల్లో కూడా ఎక్కడ భగవంతుడు అనేవారు లేరు, ఓన్లీ దార మాత్రమే వస్తూ ఉండేది. కానీ ఇక్కడ దార ప్లస్ ఆ మాధవస్వామి కూడా ఉన్నారు. అందుకే మాధవధార అనేదానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ వాటర్ అనేది చాలా కొండ మీద నుంచి వస్తుంది, కానీ ఇది ఎక్కడనేది మొదలైందో మాత్రం ఎవరికీ తెలియదు. దీనికి చాలా ప్రతిష్టత అనేది కూడా ఉంది ఈ దారకి. ఇందులో చాలా వనమూలికలు ఇది కొండ మీద నుంచి రావడం వల్ల చాలా చెట్ల మధ్య నుంచి వస్తుంది. కాబట్టి ఇందులో చాలా వనమూలికలు వాటర్ అది కూడా కలుస్తుంది. కాబట్టి ఈ వాటర్ అనేది చాలా విలువైనది కదా. ఎన్ని గంటల బయలుదేరారు? మీ ఏరియా ఎక్కడ? ఎన్ని గంటల బయలుదేరారు? 7:30కి బయలుదేరాము. ఇప్పుడు వచ్చాము. గట్టిగా చెప్పండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏం రాలేదు. మీరు ఎక్కడ? మీ ఏరియా ఎక్కడ? మాధవధార ఓడా కాలనీయా? ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు? 7:30కి అక్కడ స్టార్ట్ చేసాము. ఇలా ఎక్కడికి వెళ్ళారు? సింహాచలం వారికి వెళ్ళాము. ఇంకా గుడిలో దర్శనానికి వెళ్ళలేదు, మళ్ళీ రిటర్న్ అయిపోయారు అంటే. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇలా వెళ్ళేందుకు? బాగానే ఉంది. ఒక థ్రిల్లింగ్ అనిపించిందా? ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం, థర్డ్ టైమా? వెళ్తూ ఉంటాం. ఏం చెప్పండి. ఎక్స్పీరియన్స్ చెప్పడం కాదు కానీ నడిచినప్పుడు అలసిపోతాం. నడిచినప్పుడు అయితే కాళ్ళు నొప్పులు వస్తాయి. భయం వేయలేదా మీకు? దిగినప్పుడు వేసింది. జారుగా వాటర్ అది ఎక్కువ ఉంటుందా? అక్కడ స్టెప్స్ పైన కొండ మీద నుంచి వ్యూ ఎలా ఉంటుంది? బాగుంటుంది. అక్కడ నుంచి వ్యూ కోసమే ఆ పైకి వెళ్తారు కొంతమంది. విశాఖపట్నం వ్యూ మొత్తం కనబడుతుందా? ఎలా ఉంటుంది? బాగుంటుంది. చాలా గాలి వస్తుంది. అక్కడ ఒక ఎడ్జ్లో ఉంటుంది. అక్కడ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అన్న పైన గాలిబండ అంటారా? ఏరియా గురించి తెలుసా? చెప్పు. ఆ ఏరియా అంటే అక్కడ మామూలు రెస్ట్ కోసమే అది. అక్కడ చాలా దానికి కొంచెం పైకి వెళ్తే అక్కడ ఎడ్జ్లో ఉంటుంది. అక్కడ నుంచి విశాఖపట్నం అంతా కనిపిస్తుంది. ఆ గాలిబండకి ఒక హిస్టరీ కూడా ఉంది తెలుసు అది. మరి మీ పెద్దలను అడిగారా? 3 టైమ్స్ వెళ్ళి తెలియదా? చెప్పలేదు. హనుమంతుడు సంజీవ పర్వతం పట్టుకెళ్ళినప్పుడు, అదే లక్ష్మణ్ని కాపాడ సంజీవ పర్వతం పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళినప్పుడు ఆ సంజీవ పర్వతంలోని చిన్న రాయి అక్కడ పడ్డదంట. అందుకు గాలిబండ దాని పేరు వచ్చిందంట. అక్కడ ఏరియాలోని మనం ఇవి ఆసనాలు వ్యాయామాలు అని చేస్తే మనకు కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అనేసి. మీ ఇంట్లో ఏం అనలేదా మరి ఇలాగ వెళ్తామంటే? మా డాడీ వచ్చారు, పైన ఉన్నారా? సరే, థ్యాంక్ యూ. ఈ మాధవధార నుంచి డైరెక్ట్గా సింహాచలం మనం వెళ్ళడానికి కూడా ఒక ట్రెక్కింగ్ ఏరియా అనేది ఉంది. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా వచ్చినా సరే ట్రై చేయండి. ఆ ట్రెక్కింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మీకు కిందన లింక్ అనేదాన్ని షేర్ చేస్తాము. ఆ లింక్ అనేదాన్ని ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది అది ఎంత ఆనందంగా అనేది ఉంటుందో.